విజయవాడ సిటీ హోటళ్లు, రెస్టారెంట్లకు పెట్టింది పేరు. అందులోనూ పోటీ తట్టుకుని నిలబడాలంటే కాస్త వెరైటీ కావాలి. అందుకే యజమానులు నాణ్యత, రుచితో పాటు కొత్తదనం ఉండేలా రెస్టారెంట్లను విభిన్న రీతిలో మార్చుకుంటున్నారు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఖైదీ మండీ హోటల్ ఆలోచన. అచ్చం జైలులా ఉండే వాతావరణంలో కిందే కూర్చుని తింటూ ఆహార ప్రియులు మజాను ఆస్వాదిస్తున్నారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా గూగుల్లో సెర్చ్ చేసి మరీ వెతుక్కుంటూ రెస్టారెంట్కు వస్తున్నారు. జైలును పోలినట్లుండే ఇరుకు గదుల్లో దీపం వెలుతురులో ఆహారం భుజించడాన్ని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ జైలుకు వెళ్లకపోయినా ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ నచ్చి ఎక్కువగా యువకులు, మహిళలు ఖైదీ మండీ హోటల్కు వస్తున్నారు. పుట్టినరోజు పార్టీలు సైతం ఖైదీ మండీ హోటల్లోనే చేసుకుంటున్నారు. కాన్సెప్ట్ అయితే చాలా విచిత్రంగా ఉందండి. అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ప్రైవసీగా కూర్చొని తినడానికి చాలా బాగుంది. అండ్ ఈ ఖైదీ అనే కాన్సెప్ట్ అయితే చాలా అసలు ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా. ఈ జైల్లో కూర్చొని మాకు ప్లేట్లు ఇచ్చి దానికి బోర్డు ఇచ్చి దాని మీద ఖైదీ నెంబర్ రాసి ఫోటోలు తీసుకోవడం కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అయితే లైఫ్లో జైలుకి వెళ్తామో తెలియదు కానీ జైలుకి వచ్చినట్టుగానే ఉంది. దాంతోపాటు ఫుడ్ కూడా చాలా టేస్ట్ బాగుంది. ఆల్రెడీ ఇది 3rd టైం 4th టైం రావడం కొత్తగా అయితే ఉంది. ఎలాగ మేము అది చేయలేం కాబట్టి ఇక్కడ కొంచెం తిని కొంచెం చాలా హ్యాపీగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే జైలు మండి అని వచ్చింది. చూద్దాం ఎట్లా ఉంటుందో అని వచ్చాం. బాగుంది, చాలా ప్రైవసీ బాగుంది. ఇలా చూడటం ఫస్ట్ టైం బాగుంది. వెరీ గుడ్ లుక్. జైల్ టీమ్ అనేది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయరు కాబట్టి అందరికీ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం అయితే స్టార్ట్ చేసాము. నేరం చేస్తే తప్ప జైలుకి వెళ్ళలేరు. ఫుడ్ కూడా మనం ఉన్న దాంట్లో సర్వ్ చేయాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసాము. జైలు రెస్టారెంట్లానే విజయవాడలో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్న మరో వినూత్న ఆలోచన ట్రైన్ రెస్టారెంట్. నగరవాసులను వినూత్నంగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ను ప్రారంభించారు. మిగిలిన రెస్టారెంట్ల కన్నా భిన్నంగా ఉండటంతో పిల్లలు, పెద్దల తాకిడి పెరిగింది. అచ్చం రైల్వే స్టేషన్లా ఉండేలా ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ను నిర్వాహకులు తీర్చిదిద్దారు. 4 వైపులా గోడలకు వివిధ కళాకృతులను అమర్చారు. ఏ ఆహారం కావాలో వెయిటర్కు ఆర్డర్ ఇస్తే తామిచ్చిన ఫుడ్ ఆర్డర్ వంటగది నుంచి నేరుగా వారు కూర్చున్న సీటు దగ్గరికే వచ్చి అందిస్తోంది. ముందు రైలు ఇంజన్, ఆ తర్వాత బోగీలు ఉండే స్థానంలో ఆర్డర్ ఇచ్చిన ఆహారం వస్తుంది. రైలు కోత వేసుకుంటూ వస్తూ ఉండడంతో ఆర్డర్ తమను చేరుతోందని వినియోగదారులకు అర్థమవుతుంది. తర్వాత సర్వర్స్ వచ్చి ఆహారాన్ని వడ్డిస్తారు. పట్టాలపై వస్తున్న రైలు చూసి పిల్లలు మురిసిపోతున్నారు. మాకు వెరైటీగా అనిపించింది. మేము వేరే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఇటు ఎంజీ రోడ్లో వెళ్తూ ఈ బోర్డు కనపడింది. దాటి వెళ్ళి వెనక్కుండా తిరిగి వచ్చి మరీ ఇక్కడ ఆగాం. ఫుడ్ బాగుంది, అంత ఎంజాయ్ చేసాం బాగా. కేక్ కూడా బాగుంది, అడిగినవనే తెప్పించారు. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫొటోస్ బాగా దిగాం. ఇక్కడ ఫొటోస్కి బాగా వస్తుంది వ్యూ. ట్రైన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అది వస్తుంటే అది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. అది కాన్సెప్ట్ చాలా బాగుంది. వీళ్ళు సర్వ్ చేయటం కానీ అన్నీ బాగున్నాయి. ఫుడ్ కూడా బాగుందండి. కిడ్స్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుందండి ఫుడ్ అయితే. డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఇంతకు ముందు వచ్చామండి 2 years బ్యాక్. మళ్ళీ ఊరికే విజయవాడ వచ్చినప్పుడు ఈరోజు వస్తున్నాం. అన్ని రంగాల మాదిరిగానే ఆతిథ్య రంగంలోనూ ఎక్కువగా మార్పులు వస్తున్నాయి. ఖైదీ మండీతో పాటు ఈ ట్రైన్ కాన్సెప్ట్ కూడా వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తుంది. బర్త్డే పార్టీలైనా ఇతర శుభకార్యాలైనా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా జరుపుకోవాలని వీరంతా కూడా అభిలషిస్తున్నారు. అలాగే కొత్త ట్రెండ్ అయితే విజయవాడ సిటీలో ప్రస్తుతం నడుస్తుంది. మరిన్ని కొత్త ట్రెండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.